హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎలాంటి ఆలస్యం చేయకుండా మన అమరావతి కథలు అనే కథల ప్రవాహంలో ఈరోజు మన 39వ కథని మొదలు పెట్టేసుకుందాం. కథ పేరు ఇద్దరు మిత్రులు. కథ ఇలా మొదలవుతుంది. వరద వచ్చినప్పుడు చింతల రేవులో రేగడి పేరుకుంటుంది. ఆ రేగడి మట్టి ఇటుకల తయారీకి శ్రేష్టం. ఆ మట్టితో ఎవరో ఇటుకలు తయారు చేస్తుంటే ఊరి పెద్ద భూషయ్య వచ్చి, ఎవడబ్బ సొమ్మనిరా, అడగా పెట్టకుండా ఇటుకలు చేస్తున్నారు అని నిలదీశాడు. అదేమిటి బాబు, కిష్ట వచ్చినప్పుడు కొట్టుకొచ్చిన మట్టి కదా అన్నారు వాళ్ళు. సరే సర్లే, ఈ స్థలం నాది, ఇందులోనున్న రేగడి మట్టి కూడా నాదే అన్నాడు భూషయ్య. వాళ్ళు తెల్లబోయి, అయితే ఇప్పుడు ఏం చేయమంటారు అన్నారు. ఆ మట్టికి 200 ఇవ్వండి అన్నాడు. బాబోయ్, చాలా ఎక్కువ బాబోయ్ అని కాళ్ళ వేళ్ళ పడ్డారు. చివరికి 150కి బేరం కుదిరింది. రేవులో పక్కనున్న ఖాళీ స్థలం చూపించి, అయ్యా, ఆ స్థలంలో ఇటుక ఆవేసి కాల్చుకుంటా, అది కూడా తమరిదేనా అన్నారు. అది నాదే, నిరభ్యంతరంగా వాడుకోండి, 100కి 10 ఇటుకలు నాకివ్వండి అన్నాడు భూషయ్య. అలాగే అని ఒప్పుకున్నారు. రేవులో రేగడి మట్టి నాదంటే కాదనేదెవరు? నాది అని ఇంకొకళ్ళు వస్తే కదా. ఇలా ప్రతి సంవత్సరం ఆ మట్టి అమ్ముకొని, ఇటుకలు అమ్ముకొని బోలెడు గడించాడు భూషయ్య. భూషయ్య స్నేహితుడు రామయ్య ఒకసారి పనుండి గుంటూరు వెళ్ళి పేరయ్య దగ్గర అప్పు తీసుకున్నాడు. పేరయ్య ఏదన్నా హామీ ఉంటే గాని అప్పు ఇవ్వనన్నాడు. దానికేమి, నా స్థలం తాకట్టు పెడతాను అన్నాడు రామయ్య. అలా పత్రం రాయమన్నాడు. రాసేశాడు. తూర్పున సుబ్బరామయ్య గారి చేను, దక్షిణాన వెంకట్రామయ్య గారి పొలం, పడమట సీతారామయ్య గారి చేను, ఉత్తరాన కృష్ణ ఒడ్డు, ఫలానా ఫలానా సర్వే నెంబర్లు గల నా స్థలం తాకట్టుగా పెట్టడమైనది. సంవత్సరమైంది, 2 ఏళ్లైంది, రామయ్య బాకీ తీర్చడే. స్వామిని చూసుకున్నట్లు ఉంటుంది, స్థలాన్ని చూసుకుని వచ్చినట్లు ఉంటుందని ఓ తొలి ఏకాదశి నాడు పేరయ్య తనే అమరావతి వచ్చాడు. గుళ్ళో అభిషేకం చేసుకొని, అమ్మవారికి పూజ చేసుకొని, ఎవరినో వెంటబెట్టుకొని ఆ హద్దులు గల స్థలానికి వచ్చాడు. ఆ స్థలం శ్మశానం. ఓ పక్క ఓ శవం కాలుతుంటే ఇంకో పక్క ఎవరో అస్థికలు ఏరుకుంటున్నారు. పేరయ్య దివాలా అయిపోయినట్టు బాధపడి రామయ్య ఇంటికి పరుగు పరుగున వెళ్ళాడు. రామయ్య ఊళ్ళో లేడని తెలిసింది. ఈ విషయం తెలిసిన వాళ్ళు పేరయ్యకి చెప్పారు. రామయ్య శ్మశానం నీకొక్కడికే కాదు, చాలా మందికి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాడని. రామయ్య, భూషయ్య ఆంజనేయ స్వామి రేవులో స్నానం చేస్తూ, ఒరేయ్, కృష్ణలో కొట్టుకొచ్చిన రేగడి మట్టి అమ్మేశాన్రా అని ఒకరంటే, నేను శ్మశానం మళ్ళీ తాకట్టు పెట్టానురా అని ఇంకొకరు అన్నారు. ఇద్దరు నువ్వు కొన్నారా? సరే, మరి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్కి నేను నుంచోవాలనుకుంటున్నాను అన్నాడు భూషయ్య. అయ్యో, నాకు ముందే చెప్పలేదేం, నేను నుంచుంటున్నానని అందరికీ చెప్పేశానే అన్నాడు రామయ్య. అయితే మనిద్దరికీ పోటీ అన్నమాట అని కొరకొరా చూశాడు భూషయ్య. ఏం చేస్తాం, అమరేశ్వరుడు అలా రాసిపెట్టాడు అన్నాడు రామయ్య. ఇద్దరు ఒళ్ళు తుడుచుకొని ఇళ్లకు వెళ్ళిపోయారు. రామయ్య సరాసరి సీతయ్య ఇంటికెళ్ళి తనే చాప వేసి కూర్చొని, బావా, భూషయ్య పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అయితే మనం బతకగలమా అన్నాడు. చిచి, మీసాలు గొరిగించుకోవాల్సిందే అన్నాడు సీతయ్య బొంగమీసం మెలితిప్పుతూ. మరైతే నువ్వే పోటీ చేయరాదా అన్నాడు రామయ్య. మనం గెలుస్తామంటావా అని సందేహించాడు సీతయ్య. ఇలా 1000 కొట్టు, భూషయ్య వ్యవహారం తెలుస్తాను అన్నాడు రామయ్య. సరే అన్నాడు సీతయ్య. భూషయ్య సరాసరి వెంకయ్య ఇంటికెళ్ళి, అల్లుడా, మనం ఈ ఊరి నుంచి మకాం ఎత్తేయచ్చు అన్నాడు. అంత కష్టమేమొచ్చింది అన్నాడు వెంకయ్య. ఇంతకంటే ఇంకేం కావాలి, ఆ రామయ్య గారు పంచాయతీ ప్రెసిడెంట్కి నుంచుంటున్నాడు అన్నాడు భూషయ్య. ఆ శ్మశానం ఎదవా? ఆ శ్మశానం ఎదవే, మన బతుకులెందుకు, మన జన్మెందుకు అని అనుకోవడం కాదల్లుడు. నువ్వు ఎదురుగా పోటీ చేసేవాడిని చిత్తుగా ఓడించి శ్మశానానికి పంపించాలన్నాడు భూషయ్య. సై సై 2000 పట్టాడు భూషయ్య. చివరికి రంగంలో వెంకయ్య, సీతయ్య మిగిలారు. వాళ్ళిద్దరూ చెరొక 5000 తగలేసుకొని రాజీపడి ఒకళ్ళు ప్రెసిడెంటు, ఇంకొకళ్ళు వైస్ ప్రెసిడెంటు అయ్యారు. ఆంజనేయ స్వామి రేవులో స్నానానికి వచ్చినప్పుడు మళ్ళీ భూషయ్య, రామయ్య కలిశారు. ఎరా, బావున్నావా అంటే బావున్నావా అని పలకరించుకున్నారు. ఒరే, ఈ తడవ దేనికైనా పోటీ చేసేటప్పుడు నాకు చెప్పి చెయ్యి అన్నాడు భూషయ్య. నువ్వు అదే చెయ్యబోయ్ అన్నాడు రామయ్య.
ఒరేయ్ మనిద్దరం కలిసి పని చేస్తే ఎలా ఉంటుందంటావ్ అన్నాడు భూషయ్య. దివ్యంగా ఉంటుంది అన్నాడు రామయ్య. ఇద్దరూ నవ్వుకున్నారు, వీపులు చరుచుకున్నారు. ఆలోచించి రైతాంగానికి అప్పులిచ్చే సంస్థ పెట్టి భూషయ్య అధ్యక్షుడిగా, రామయ్య కార్యదర్శిగా దొంగ వేలిముద్రలు, ఫోర్జరీ సంతకాలతో ఊరిని చల్లగా పాలించారు. కథ సమాప్తం. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎలాంటి ఆలస్యం చేయకుండా మన అమరావతి కథలు అనే ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.